అయ్యా రాజాసింగ్ సారు, ఇక మీ రాగాలు ఇనబెట్టుండ్రి. రేవంత్ రెడ్డి గారు, మీరు కూడా మన తెలంగాణ ప్రజలని కాపాడడానికి కొన్ని ఎన్కౌంటర్ మీరు కూడా చేపియాలి. ఇప్పుడు నిన్న ఆ ఖజానా జ్యువెలర్ షాప్లో దొంగతనం చేయనీకి వచ్చిన తర్వాత వాళ్ళు కాల్పులు కూడా జరిపినారు. కొంతమందికి బుల్లెట్ కూడా తాగింది ఆ షాప్లో పనిచేసే వాళ్ళకి, మేనేజర్కి. ఒకవేళ చనిపోతే, ఇంకా జనాలపైన వాళ్ళు ఫైర్ చేస్తే ఏమయ్యేది? కొద్దిగా ఆలోచన చేయాలి. అందుకోసం తెలంగాణలో కూడా ఒక భయం అట్లాంటి వాతావరణం క్రియేట్ కావాలి. ఎవరైనా వేరే రాష్ట్రంలో ఉన్న దొంగలు తెలంగాణకి దొంగతనం చేయనికి రావాలంటే ఒక భయం పుట్టాలి. తెలంగాణలో దొంగతనం చేయనికి మనం పోతే అక్కడ ఎన్కౌంటర్ చేస్తారు పోలీసులు. ఆ విధంగా ఒక భయం పుట్టాలంటే మీరు కొద్దిగా యోగి ఆదిత్యనాథ్ గారు ఇష్టాల్లో వెళ్తేనే ఆ దొంగలకి ఒక భయం పుడుతుంది. రేవంత్ రెడ్డి గారు కొద్దిగా ఆలోచన మీరు కూడా చేయండి దీనిపైన. దోపిడి దొంగలకు బుద్ధి రావాలంటే, మల్లెవల కన్నా దొంగతనం చేయాలన్న ఆలోచన రాకుండా ఉండాలంటే ఎన్కౌంటర్ చేయమని ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సార్కు మంచిగానే చెప్పిండు. కానీ ముఖ్యమంత్రి సార్కు 6 గ్యారెంటీల మీదనే అంత ఇంట్రెస్ట్ లేనట్టుండు. ఇక చందానగర్ల ఖజానా బంగారం దుకాణంలో కాల్పులు జరిపిన 6 దొంగల గురించి ఆలోచిస్తాడా ఏమో? రాజాసింగ్ సార్ ఇంత కాయిస్గా చెప్పిండు కాబట్టి ఆలోచిస్తే బాగుండు. ఎందుకంటే పట్టవగటిలే దొంగలు పడి దోసుకపోతుర్రు. మార్పు అంటే ఏమో అనుకున్నాం, కానీ తెలంగాణలో ఇట్లా దొంగలు పడి దోసుకునేంత మార్పు వస్తుందని కలలు కూడా అనుకోలేదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.